guys, ఎలా ఉన్నారు guys? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మీకు Vivo నుంచి అయితే ఒక కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ కావడం జరిగింది. ఈ యొక్క ఫోన్ కూడా మనకైతే బడ్జెట్ లో గేమింగ్ సరిపోయిన సెటప్ అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ అని చూసుకున్నట్లయితే Vivo నుంచి మనకి Y సిరీస్, V సిరీస్, S సిరీస్ చాలా మొబైల్స్ రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే Vivo నుంచి T సిరీస్ అయితే ఫస్ట్ మొబైల్ అయితే మనం అనుకోవచ్చు. ఫోన్ సంబంధించిన మోడల్ ఏంటంటే Vivo T1 5G అన్నమాట. సో Vivo T1 అనేది మనకి T1, T2, T3 సో సంథింగ్ ఈ విధంగా అయితే కొంచెం ఇంకా లాంచ్ చేయవచ్చు మొబైల్స్. బట్ మనం స్టిల్ చూసుకుంటే మనకైతే ప్రజెంట్ అయితే Vivo T1 అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లీక్ కావడం జరిగింది మనకైతే. సో ఫస్ట్ థింగ్ దీంట్లో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే వస్తుంది మనకి. ఈ యొక్క ఫోన్ అయితే మనకి 5G టెక్నాలజీ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి బేస్ వేరియంట్ 8GB, అదేవిధంగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క డిస్ప్లే మనకి 6.67 ఇంచ్ అయితే వస్తుంది. ఇందులో మనకి దీంట్లో మనకి LCD డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో AMOLED స్క్రీన్ అయితే రావడం లేదు. సో అదేవిధంగా దీంట్లో 120Hz రిఫ్రెష్ స్క్రీన్ వీళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో బెజిల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ఫ్రంట్ ఫోటో అయితే మీరు డిస్ప్లే మీద చూడవచ్చు. దీని యొక్క క్యామ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ కెమెరా, ఈ బ్యాక్ కెమెరా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. ప్రైమరీ కెమెరా 64 MP ఉంటుంది, సెకండ్ కెమెరా 8 MP ఉంటుంది. మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మనకి సో మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అదేవిధంగా మనం అయితే బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని అదేవిధంగా మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుని 4K 30 FPS వరకు మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనం 16 MP అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా ఫుల్ హెచ్డీ అంటే 1080 పిక్సెల్స్లో మనం 13 FPS వరకు మనం అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయవచ్చు. ప్లస్ మన బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. అదేవిధంగా సో దీంట్లో మనకి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది Type-C పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు 778. అంటే వివో ఫోన్ నుంచి ఒక 25,000 పెడితే మనకి ఆ ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇది ఒక వాల్యూ ఫర్ మొబైల్ అయ్యేలా ఉంది. స్టిల్ మనం చూసుకుంటే ఒక AMOLED స్క్రీన్ తప్ప మిగిలినన్ని కూడా ఓవరాల్ సూపర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు AMOLED స్క్రీన్ తీసుకొస్తే దీన్ని అరౌండ్ మనకి 31-30,000 అయితే పెట్టేవారు. AMOLED స్క్రీన్ రిమూవ్ చేసి మనకి ఒక 22 నుంచి 25 లోపు అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఎనీవే మిడ్ రేంజ్ ఆఫ్ మొబైల్ కింద అయితే మనకి సక్సెస్ అయితే అవుతుంది అంతే అనుకుంటున్నాను. గైస్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే ఈ ఫోన్ సంబంధించిన ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఇప్పుడు వచ్చిన రోజుల్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని AMOLED స్క్రీన్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయిన ఈ రోజుల్లో ఒక బెస్ట్ మొబైల్ ఫోన్ తీసుకోవాలంటే చాలా మంది AMOLED స్క్రీన్ అయితే తీసుకుంటారు. అది కూడా ఒక 20,000 పైన పెట్టి AMOLED స్క్రీన్ కాకుండా LCD డిస్ప్లేతో అయితే నేనైతే కన్సిడర్ అయితే చేయను అసలు ఈ యొక్క మొబైల్ అయితే మనకి. సో నాకు స్క్రీన్తో ప్రాబ్లం లేదు, బ్రాండెడ్ కావాలి, గేమింగ్ కావాలి, అది కూడా 25,000 23,000 లోపల కావాలనుకుంటే మీ ఇష్టం, మీరైతే తీసుకోవచ్చు. బట్ మనకి 25,000 పెట్టినప్పటికీ కూడా మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ కావాలంటే AMOLED స్క్రీన్ ఉండాలి, ప్రాసెసర్ ఉండాలి, క్యామ్ క్వాలిటీ ఉండాలి. క్యామ్ క్వాలిటీ ఉంది, ప్రాసెసర్ ఉంది, AMOLED స్క్రీన్ అయితే లేదు. సో ఇక్కడ అయితే మైనస్ అయితే అయింది. సో AMOLED స్క్రీన్ తీసుకొస్తే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎక్కువ పెడతారు కాబట్టి వీళ్ళు AMOLED స్క్రీన్ స్కిప్ చేసి అయితే తీసుకొచ్చారు. సో గైస్ కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే. ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.